గత్వా నికేతనమసౌ జననీం వవందే సాలింగ్యతద్విరహజం పరితాపమౌజ్యత్ ప్రాయేత చందన రసాదపి శీతలం తత్ యత్పుత్రగాత్ర పరిరంభణ నామధేయం. శివగురువుని చక్కగా ఇంటికి తీసుకురాగానే వారి తల్లికి చక్కగా పాదాభివందనము చేశాడనమాట. ఎందుకంటే వేదం నేర్చుకున్నవాడు కాబట్టి తల్లిదండ్రులు యందు ఆ గౌరవం ఉంటుంది. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా శివగురువుని అన్ని రోజులు అన్ని సంవత్సరాలు చూడలేదే అన్న బాధతో ఒక్కసారిగా చక్కగా కౌగలించుకున్నారనమాట. తనవి తీరా చూసుకున్నారు వాళ్ళ పిల్లాన్ని. చూసుకుని అందులో ఎట్లాంటి వాడు, జ్ఞానములో శివుడి వంటివాడు, బుద్ధిలో గురువు వంటివాడు శివగురువు, అందుకు ఆ పేరు పెట్టారు. అంటే ముందే తన జాతకమును పరిశీలించగా అంత గొప్ప విషయాలు లభించాయి. అంత గొప్ప జ్ఞాన సంపన్నుడు వేదవేత్త కాబట్టే తనకి వైరాగ్యం సహజంగా వస్తుంది లోపల నుంచి. ఎందుకంటే చిత్తశుద్ధి కలిగింది అన్నప్పుడు వైరాగ్యమే మిగులుతుంది. అంటే అనిత్యత్వం తెలుస్తూ ఉంటుంది స్పష్టంగా బయట. అందుకని నిత్యమైన బ్రహ్మము యందే సాధన చేసుకుందాము అని బయలుదేరుతూ ఉంటారనమాట. అక్కడ అది జరిగేది. అందుకని ఆ పుత్రుని చూసుకుంటూ ఆ పుత్రుడికి కావలసినవన్నీ చక్కగా చేసి పెడుతూ వారు చాలా ఆనందంగా ఉంటున్నారనమాట. మెల్లిగా మాట్లాడడం మొదలుపెట్టారు వీళ్ళు కూడా. ఎందుకు అంటే వీళ్ళకి కావాల్సింది వివాహమే శివగురువుకి, ఎందుకంటే ఆ వయస్సుకు వచ్చాడు కాబట్టి. శ్రుత్వా గురోస్సదసత్తశ్చిరమాగతం తం తద్బంధురాగమధతత్వరితే క్షణాయ ప్రత్యుద్గమాదిభిరసావపి బంధుతాయాః సంభావనాం వ్యధిత చిత్తకులానురూపాం. చాలా రోజుల తర్వాత గురుకులం నుండి వచ్చాడు అని చెప్పి తెలిసాక, అందులో వయస్సులో ఉన్నవాడు కాబట్టి అగ్రహారంలో పెద్దలు వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి, అబ్బా ఎన్ని విద్యలు నేర్చుకున్నాడు, వేదములు నేర్చుకున్నాడు, వేదాంగములు నేర్చుకున్నాడు, చాలా గొప్పవాడు, బ్రహ్మ తేజస్సు కలిగిన వాడు, ఎంతో గురువు యందు తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలు కలిగిన వాడే అని చెప్పి బంధువులు వారందరూ కూడా వచ్చి ఎలా ఉన్నాడో, ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసాం శివగురువుని, ఇప్పుడు చూద్దాము అని ప్రేమగా వచ్చి అందరూ చూస్తూ ఉన్నారన్నమాట శివగురువుని. వాళ్ళ కులం వాళ్ళు, అంటే ఆ సమూహము అని అర్థం. అక్కడ అగ్రహారంలో ఉన్న సమూహం వాళ్ళందరూ వచ్చి శివగురువుని చక్కగా చూసుకుంటూ వారి ప్రేమను ఆప్యాయతను శివగురువుతో పంచుకుంటూ ఉన్నారన్నమాట. వేదే పదక్రమ జటాదిషు తస్య బుద్ధిం సంవీక్ష్య తజ్జనయితా బహుశోప్యపృచ్ఛత్ యస్యా భవత్ప్రథిత నామ వసుంధరాయాం విద్యాధిరాజ ఇతి సంగతవాచ్యమస్య. విద్యాధిరాజు కూడా చాలా గొప్పవాడు. అంటే వీరందరూ ఆ కాలంలో పేర్లుగా లేవన్నమాట, పేర్లు వారి యొక్క గుణములుగా ఉన్నాయి. అంటే సకల విద్యలకు రాజు కాబట్టే ఆయనను ముందే అవి గమనించి వారి తండ్రి గారు వాళ్ళు విద్యాధిరాజు అని పెట్టారు ఆ పేరు. అందుకని ఆ విద్యాధిరాజు శివగురువుని పిలిచి అందరూ, ఎందుకంటే బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు, సకల విద్యా పారంగుతుడు ఈయన శివగురువు. అందుకని అందరి ముందు కూడా పిలిచి చక్కగా ఈ వేద మంత్రాలు కొన్ని చదువు, అక్రమ జట అవి ఉంటాయి, అవన్నీ కూడా పదక్రమ జట ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చక్కగా ఎలా చెప్తావు, ఫలానా మంత్రం ఎలా చెప్తావు, దీనిలో విషయం ఎలా చెప్తావు అని తాను తన కొడుకుని అడుగుతున్నాడు, శివగురువుని అడుగుతున్నాడు అన్నమాట విద్యాధిరాజు బంధువులందరి సమక్షంలో. అంటే బంధువులు చూస్తూ ఉంటారనమాట. అంటే ఎంత నేర్పరితనం కొడుకు యందు, ఆ గురువు ఎవరి దగ్గర నుంచి వచ్చాడో ఆ గురువు యందు అంత విశ్వాసము కూడా విద్యాధిరాజుకి. అందుకని ప్రశ్నలు వేస్తున్నాడు. భాట్టే నయే గురుమతే కణభుంమతాదౌ ప్రశ్నం చకారత నయస్య మతిం బుభుత్సుః శిష్యోప్యువాచ నతపూర్వ గురుః సమాధిం పిత్రోదితస్మిత ముఖో హసితాంభుజాస్యః. చక్కగా విద్యాధిరాజు తర్వాత కొందరు బంధువులు వీళ్ళందరూ కూడా మీమాంస యందు, అదే భట్టమతం అన్నారు కదా, భాట్టే నయే అని చెప్పి, అంటే మీమాంస పూర్వమీమాంస యందు న్యాయశాస్త్రము, తర్కము, వైశేషికము, మీమాంస ఇవన్నీ కూడా చక్కగా ఈ దర్శనముల యందు కూడా ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నారు, సకల శాస్త్రముల యందు పరీక్షిస్తూ ఉన్నారు అందరూ. ఇవి కఠినమైనవన్నమాట, చాలా కష్టమైన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. చాలా సులువుగా శివగురువు చెప్తూ తండ్రి ఎంతో సంతోషించేలాగా చెప్తున్నాడు. బంధుజనములందరూ కూడా ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఇన్ని విషయాలు తనకి తెలుసా ఇంత చిన్న వయసులో అని చెప్పి బంధుజనాలు కూడా చాలా ఆశ్చర్యపోతూ చాలా ముచ్చటగా శివగురువుని చూస్తూ ఉన్నారన్నమాట. వేదే చ శాస్త్రే చ నిరీక్ష్య బుద్ధిం ప్రశ్నోత్తరాదావపి నైపుణీం తాం దృష్ట్వా తుతోషాతితరాం పితాస్య స్వతః సుఖాయ కిము శాస్త్రతో వాక్ అని అడిగిన ప్రశ్నని అడిగిన వెంటనే చెప్తున్నాడు అన్నమాట, తడుముకోకుండా. అంత గొప్పగా చెప్తుంటే అప్పుడు విద్యాధిరాజు చూసి తన పుత్రుని దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకొని, ఎంత గొప్పవాడివయ్యావు, విద్యాధిరాజు యొక్క కొడుకు అంటే నాకు చాలా గర్వంగా ఉంది శివగురువుని చూస్తుంటే, నీ పేరుకు తగ్గట్టు నీవు ఉన్నావు అని. అలాగే అందరూ జనులు కూడా చూసి ఎంత గొప్ప పిల్లవాడిని కన్నావయ్యా నువ్వు,
నీవే సకల విద్యలకు రాజువు, అలాంటి వాడికి అట్లాంటి కొడుకే పుట్టాడు, తండ్రికి తగ్గ తనయుడు శివగురువు పుట్టాడు అని వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు తన యొక్క పాండిత్యాన్ని చూసి. అంటే ఇక్కడ చూడండి, బంధుజనాలు వాళ్ళు ఏమి చూడాలి ఒక వయసు వచ్చిన పిల్లాడిలో అంటే శాస్త్రాన్ని, విద్యని, సంస్కారాన్ని చూడాలి. అలా అక్కడ ప్రదర్శిస్తున్నారనమాట. అందుకే తను ఏమి నేర్చుకొచ్చాడో చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పట్లా కాదు కదా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాము, ఎంత శాలరీ ఉంది, ఎన్ని గంటలు ఇంట్లో ఉంటాడు, ఎన్ని గంటలు ఆఫీస్లో ఉంటాడు, ఇది కాదు కదా. ఆ విద్యనే ప్రదర్శింపజేస్తూ ఉన్నారనమాట. ఆ లక్షణాలు చూడాలి యథార్థానికి. పిల్లను ఇచ్చే వాళ్ళందరూ కూడా అబ్బాయిలో ఏం చూడాలంటే ఇలాంటి సద్గుణములు చూడాలి, అది అక్కడ ప్రదర్శిస్తున్నారు. కన్యాం ప్రదాతు మనసో బహవోపి విప్ర, తన్యాం ప్రదాతు మనసో బహవోపి విప్ర, తన్మందిరం ప్రతి యయుర్గుణపాశకృష్టాః పూర్వం వివాహ సమయాదపి తస్య గేహం సంబంధవత్ కిల బభూవ వరీతు కామైః అని ఆ శివగురువు యొక్క వినయ విధేయములను చూస్తూ, తన శాస్త్ర పాండిత్యమును చూస్తూ, తన యొక్క అందచందముల్ని కూడా చూస్తూ, తన జ్ఞానమును చూస్తూ అక్కడ వచ్చిన అనేక మంది బ్రాహ్మణోత్తములు వారి యొక్క కుమార్తెకు ఇట్లాంటి వాడినిచ్చి వివాహము చేస్తే బాగుంటుంది ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. అయితే వీళ్ళు కూడా పెళ్ళి ముందే చేద్దాము అని అనుకుంటున్నారు కూడా కాబట్టి వారు చూస్తున్నారు ఎవరన్నా ముందుకొచ్చి మాట్లాడతారా అంటే. అప్పుడు స్త్రీలు కూడా అందరికీ తెలిసేవారు కాదు కదా, ఎక్కువగా వారు ఇంట్లో కూర్చుని వాళ్ళు కూడా చక్కటి అభ్యాసం చేస్తూ ఉండేవారు అనమాట. అయితే తండ్రే వచ్చి కూతురికి తగ్గ వరుణ్ణి ఎంచుకునే యొక్క గొప్ప సంస్కారం ఉండేటప్పుడు. అందుకని అలాగా తండ్రిలో చూసుకుంటున్నారు అన్నమాట. వారికి తగ్గ, వాళ్ళ ఇంటికి తగ్గ, వారి కూతురికి తగ్గ వరుడు తినే అన్నట్టు చూసుకుంటున్నారన్నమాట. శివగురువు లాంటివాడు రావాలి మా ఇంట్లో అని చూసుకుంటూ ఉన్నారన్నమాట. బహ్వార్ధదాయిషు బహుష్వపి సత్సు దేశే కన్యా ప్రదాతృషు పరీక్ష్య విశిష్ట జన్మ కన్యామయా చ తసుతాయ చ విప్రవర్యో విప్రం విశిష్టకులజం ప్రథితానుభావః అని అందులో ఆ యొక్క సమూహంలో అంటే ఆడపిల్లల యొక్క తండ్రులు ఉన్న ఎవరైతే శివగురువు లాంటి వాడిని వాళ్ళ పిల్లలకి వరుడుగా తీసుకురావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళలో ఒక ఉత్తమ వంశానికి చెందిన ఒక విప్రుడు ఉన్నాడు. తను మఘ పండితుడు అన్న పేరు తర్వాత శ్లోకాల్లో చెప్తారనమాట. ఆ పండితుడు తను కూడా అనుకున్నాడనమాట, నా కుమార్తెకి ఇట్లాంటి శివగురువుని, ఇట్లాంటి వరుడుని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, ఇప్పటికి కనపడ్డాడు, ఇంత గొప్ప వినయం ఉన్నవాడు, భక్తి శ్రద్ధలు సద్గుణ సంపన్నుడు ఉన్నాడు అని తను మనసులో అనుకుంటున్నాడనమాట. ఇలాంటి వాడిని ఎలాగ నేను అడగాలి, ఎలాగ నేను వారి తండ్రి గారితో సంభాషణ చేయాలి, ఇప్పుడు ఏమైనా అనుకుంటారా అని కొంచెం అనుకుంటున్నాడు తనలో తాను. అలాగే తెలిసిన 2-3 ఉంటారు కదా పరిచారకులు, ఆయనకు కూడా బంధువులు, వారి దగ్గర అనుకుంటున్నాడు అనమాట. కన్యా పితుర్వర పితుశ్చ వివాద ఆసి దిత్తం తయోః కులజుషోః ప్రథితోరు భూత్యోః కార్యస్త్వయా పరిణయో గృహమేత్య పుత్రి మానీయ సద్మతనయాయ సుతా ప్రదేయా అని ఆ పిల్లల తండ్రులు అందరూ కూడా వివాహము చేయాలి అని చెప్పి కొంచెం ముందుకు వస్తున్నారనమాట. విద్యాధిరాజుతో కొంచెం సంభాషణ చేద్దాము అని మెల్లిగా ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మఘ పండితుడు అన్న ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి, అయ్యా ఇలా మీ కుమారుడు కూడా పెళ్లి వయసుకు వచ్చాడు కాబట్టి అందుకని మాకు కూడా ఇలా కుమార్తె ఉంది, చక్కటి లక్ష్మీ సంపన్నురాలు ఆవిడ, మంచి లక్షణం కలిగిన ఆవిడ, అందుకని మనం మాట్లాడదామా అన్నట్టు కొంచెం అలా జరిపిద్దామా అన్నట్టు అనుకుంటున్నారనమాట. ఇరువైపులా కూడా అనుకుంటున్నారనమాట. అక్కడే చక్కగా వివాహం చేద్దామా అన్నట్టు అనమాట. ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అబ్బాయిని మాకు ఇచ్చేసేయండి, మేము తీసుకెళ్ళిపోయి మా ఇంట్లో పెళ్లి చేస్తాము అని. అలా విద్యాధిరాజేమో అలా భలే ఉన్నారు, ఇప్పుడు ఇంతకాలం వచ్చాక ఇంతకాలానికి మా అబ్బాయి ఇక్కడికి వచ్చాడు, అందుకని ఇక్కడే చేసుకుందాము అని చెప్పి ఏదో అలాగ మాటలు వచ్చేస్తున్నాయి. అందరూ మాట్లాడేసుకుంటున్నారనమాట. సంకల్పితాద్విగుణమర్ధమహం ప్రదాస్యే మద్గేహమేత్యపరిణీతిరియం కృతా చేత్ అర్ధం వినా పరిణయం ద్విజకారయిష్యే పుత్రేణ మే గృహగతా యది కన్యకా స్యాత్. అందుకని వీళ్ళ గొడవ ఏమిటి అక్కడ అంటే, అమ్మాయిల్ని ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మా ఇంటికి పంపించేయండి, ఇంత గొప్పవాడు మా ఇంట్లో ఉండాలి, మా ఇంట్లోనే పెళ్లి అవన్నీ జరిపిస్తాము అని. విద్యార్థులు అయ్యో అలా ఎలా కుదురుతుందండి, ఈ మగపిల్లవాళ్ళం కదా, మేము ఇక్కడే చేస్తాము అని. వాళ్ళేమో ఆడపిల్లవాళ్ళం కదా, మాకు ఆ ముచ్చట తీరనివ్వండి, మాకు కూడా ఒక్కగానొక్క చక్కటి అమ్మాయి ఉంది అని మగ పండితుడు వారి బంధుజనాలందరూ మాకు ఇవ్వండి, మేము ఎంతో వైభవంగా చేస్తాము అని ఈ ఇద్దరికి ఆ వాదన వచ్చేసింది. అక్కడ మిగతా వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయారు, చూస్తూ ఉన్నారనమాట.
అప్పుడు ఈ విద్యాధిరాజు ఆ మగ పండితుడు అన్నవాళ్ళు వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. ఏమిటి గొడవ అంటే మేము పెళ్లి చేస్తామంటే మేము పెళ్లి చేస్తామని. అంత గొప్ప సంస్కారం ఉన్నవాళ్ళు అనమాట. ఈ కాలంలో చూస్తే ఎవరికి వాళ్ళు చేతులు దులిపిచ్చేసుకొని అయితే ఆడపిల్ల వాళ్ళ యందు పూర్తిగా భారాన్ని వేసేయడం. పెళ్ళి మీరు చూసుకోండి, నగలు మీరు ఇచ్చేసేయండి, అన్నీ ఇవ్వండి, కేవలం అమ్మాయిని మటుకు మేము తెచ్చుకుంటాము. అలా కాకుండా అప్పుడు వాళ్ళు వంతుల వారిగా మేమే చేస్తాం, పూర్ణంగా షేరింగ్ కూడా కాదు అప్పట్లో, పూర్ణంగా మేమే చేస్తామని. ఆడపిల్ల వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు ఏమీ కూడా ఆలోచించట్లేరు, ఏమీ లేదంటే మా ఇంటికి మేము మా పిల్లని ఇస్తున్నాము, మనందరిది ఒక కుటుంబము, అంటే మా డబ్బేమిటి మీ డబ్బేమిటి అన్నట్టు వారంత వైభవముగానే ఉందన్నమాట. గొప్ప సంస్కారవంతమైన కాలం అది. కశ్చిత్తు తస్యా పితరం బభాణ మిథ్య సమాహూయ విశేషవాది అస్మాసు గేహం గతవత్స్వముష్మై విగృహ్య కన్యామపరః ప్రదద్యాత్. అంటే అప్పుడు ఒక మధ్యవర్తి వచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరూ వాదనలు పెట్టుకుంటే, కొన్ని వాదనలు దేనికి పెట్టుకుంటున్నారు అంటే ఇద్దరూ ఏకీభవించారు. వాళ్ళ ఇంట్లో చక్కట అమ్మాయి ఉంది, వీళ్ళింట్లో చక్కట అబ్బాయి ఉన్నారని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఇద్దరు కూడా చెప్పకనే చెప్పుకున్నారు. ఇద్దరు గొడవ ఎక్కడొచ్చి మా ఇంట్లో గొడవ పడుతున్నారు. అందుకని మధ్యవర్తి ఒక ఆయన జోక్యం చేసుకొని, అయ్యా మీ ఇద్దరు బాగుంది, చాలా గొప్ప ఇద్దరు కూడా, అయితే ఇక్కడ గొడవ ఏంటంటే మీరు అలా కొట్టుకుంటూ కూర్చుంటే మధ్యలో వేరే వాడు వచ్చి అయితే ఈ అమ్మాయిని వేరే అబ్బాయో ఈ అబ్బాయిని ఇంకో అమ్మాయో వాళ్ళు జోక్యం చేసుకుంటారు. వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఈ సిచ్యువేషన్. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, అలాగే మీరు అన్నట్టే మా అమ్మాయినే పంపించేస్తాం మీ ఇంట్లో విద్యాధిరాజా మీరే చేసేసుకోండి అంటే మనకి చక్కటి వరుడు మిస్ అయిపోతాడు, అలాగే మీకు కూడా అలాగే అవుతుంది అని ఇద్దరు వైపులా కూడా ఆ మధ్యవర్తి చెప్పాడనమాట. ఏదో ఒక పని చేయాలి మనము, అంతేగాని మీ ఇద్దరిలో వాదనలు పెట్టుకుంటే మూడో వ్యక్తికి ప్రయోజనం అవుతుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ కొంచెం అర్థమయ్యేలా చెప్పాడు మధ్యవర్తి. తేనా నునీతో వరతాత భాషితం దిజోను మేనే వరరూపమోహితః దృష్టో గుణస్సంవరణాయ కల్పతే మంత్రోభిజాపాశ్చిరకాలభావితః అని సరే అని చెప్పి ఇంకా ఆ మగ పండితుడు ఏం చేశాడంటే తన మిత్రుడు, అంతైనా అమ్మాయి తరపున వాళ్ళు కాబట్టి తన మిత్రుడు చెప్పిందే విని అంత గొప్ప వరుణ్ణి కూడా ఎందుకు మనము కోల్పోవాలి చిన్న విషయంలో అని చెప్పి, అంత గొప్ప గుణగణాలు మళ్ళీ దొరకవు కాబట్టి అలాగే అండి వరుడు ఇంట్లోనే చేద్దాము, విద్యాధిరాజు యొక్క ముచ్చటే తీరుద్దాము అని చెప్పి మగ పండితుడే కొంచెం అంగీకరించాడనమాట. అందుకని చెప్పి వరుడు ఇంట్లోనే కళ్యాణము చేద్దాము అని చెప్పి మగ పండితుడే కొంచెం స్త్రీని అంటే వాళ్ళ కుమార్తెని ఇద్దామనుకున్నాడు కాబట్టి సరే వాళ్ళకి నచ్చినట్టే చేద్దాంలే, ఏదైతే ఏమిటి మా అమ్మాయి కదా సంతోషంగా ఉండాల్సింది అని చెప్పి తాను అంగీకరించాడనమాట. విద్యాధిరాజమఘ పండిత నామధేయో సంప్రత్యయం వ్యతనుతామభిపూజ్య దైవం సమ్యగ్ ముహూర్తమవలంబ్య విచారణీయ మౌహూర్తికా ఇది పరస్పరమూచివాంసౌ అని ఇక్కడ చెప్పారు. విద్యాధిరాజు ఆ మగ పండితుడు చక్కగా వారి వారి కులదేవతలను ఇష్టదేవతలను పూజించుకొని చక్కటి ముహూర్తము పెట్టుకొని ఎవరితో దైవజ్ఞులతో అంటే చక్కటి బ్రాహ్మణోత్తములను జ్యోతిష్య శాస్త్ర పండితులు దైవజ్ఞులు అంటారనమాట. వారిని పిలిచి వారితో శుభలగ్నాన్ని నిర్ణయించుకుని ఒక తిథి ఈ పెళ్లి ముహూర్తాన్ని వాళ్ళిద్దరూ కూడా ఇరువురు కుటుంబములు కూడా అంగీకరించుకున్నాయన్నమాట. ఉద్వాహ్య శాస్త్ర విధినా విహితే ముహూర్తే తౌ సంముదం బహుమవాపతురాప్త కామౌ తత్రాగతో భృశమమోద బంధువర్గః కిం భాషితేన బహునా ముదమాపవర్గః. తర్వాత ఆ శుభలగ్నము ప్రకారంగానే వారు అనుకున్న చక్కటి ముహూర్తంలోనే శివగురువుకి చక్కగా వివాహము చేశారు. ఎవరితో చేశారు అంటే ఆర్యామావిడే. చక్కగా ఎన్నో అప్పుడు వీళ్ళ శివగురువు యొక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషించారనమాట. అమ్మయ్య గురువు దగ్గర పెద్ద పంచాయతీ పెట్టాడు మావాడు, భయపడ్డాం మేము ఎక్కడ సన్యాసం తీసుకుంటాడా అని. ఎందుకో తన ఇంటికి వచ్చేసరికి గురువు చెప్పిన మాటలు కూడా మనసు యందు స్ఫురించి ఉండొచ్చు, అందుకని ఆ భక్తి శ్రద్ధలతో తల్లి యందు తండ్రి యందు గౌరవంతో ప్రేమ ఆప్యాయంతో ఏ మాట కూడా తిరిగి చెప్పలేదు మా పిల్లవాడు. అమ్మయ్య చక్కగా గొప్పగా ఈ వివాహమైంది, బంధుజనులు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట.